అధికార కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెల్లగక్కారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలను పట్టించుకోవడం లేదని బొల్లిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ సహకరిస్తున్నా సరే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి చాలా వేరుగా ఉందనేది జనసేన ఎమ్మెల్యేల వాదన. ఎంపీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. అంతేగాని లోకల్ బాడీస్ మనం ఎలా ఫేస్ చేయాలి, మూడు ప్రజలకి కావాల్సిన అన్ని విధాలుగా జనసేన పార్టీ తరఫున మనందరూ సహకారంగా ఉంటున్నాం లేదా, ఎమ్మెల్యేస్ పనితీరు మీద కూడా వాళ్ళందరూ కూడా మీరు బాగా ప్రజల్లో ఉండాలనేది వారందరికీ ఒక సూచన చేయడం. అంతేకాకుండా చాలామంది జన సైనికులు ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు కూడా ఏమీ ఇంపార్టెన్సీ లేదు, ఏదైతే జనసేన ఎక్కిన చోట వాళ్ళ సమానమైన షేర్ తీసుకున్నప్పుడు కూడా ఉన్న చోట్ల ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది చాలా కాన్స్టిట్యూన్సీల నుంచి ఆయన నోటీసులు వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు అయితే అందరికీ చెప్తూ ఉన్నారు, లోకేష్ గారు కానీ మనం కలిసి ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని. కింద లెవెల్లో ఇంకా దాన్ని కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లు కానీ లోకల్ ఇన్ఛార్జీలు కానీ దాన్ని ఇంకా వాళ్ళు సరైన తీరులో స్పందించలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. ఏదైతే వాళ్ళకి ఎలా ఇస్తా ఉన్నామో మనం మేము ఉన్న చోట వాళ్ళకి ఎలా అయితే సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారో అలాగే వాళ్ళు ఉన్న చోట కూడా జనసేనకి ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ కాబోతోంది. కోఆర్డినేషన్ మీటింగ్లో అంటే సమానమైన వెలుగులతోనే మనం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మనం గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళని కూడా మనం గౌరవించాలనేది తప్ప ఇంకా దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కోఆర్డినేషన్ కమిటీ పెట్టి మాట్లాడతాం. అది అసలు గ్యాప్ అనేది కాదు. అక్కడ వాళ్ళు కోరారు, ఆయన ఇచ్చాడు. మనం కూడా అడగాలి కదా సీఎం గారిని, మాకున్న చోట కూడా ఇమ్మని అడిగితే తప్పే ఉంది, అదే అడుగుతా ఉంది. గ్యాప్ కాదు అది. అప్పుడు వాళ్ళ కార్యకర్తలు అడిగారు, ఆయన ఇచ్చాడు. మా కార్యకర్తలు మా నాయకుడిని అడుగుతారు, మా నాయకుడు స్పందించి వాళ్ళతో చెప్తారు, వాళ్ళు కూడా మనకు కూడా ఇవ్వాలనేది మా డిమాండ్. ఎమ్మెల్యే మొత్తానికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదనేది ఇటు జనసేన నేతల వాదనగా వినిపిస్తోంది. అట్ ది సేమ్ టైం అంతకు ముందు సైతం ఈ డిఫరెన్సెస్ అనేది మనం జనసేన టీడీపీ నేతల మధ్య చూస్తూనే వచ్చాం. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? టీడీపీ నేతలు ఉన్న చోట తమకు ప్రాధాన్యత అందడం లేదు, పైన నుండి అందరూ కరెక్ట్ గా ఉన్నా సరే నేతలు కరెక్ట్ గా లేరు అంటూ కూడా ఇటు జనసేన నేతలు వాపోతున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు సిచ్యువేషన్ ఏంటి నరసింహ? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగినటువంటి జనసేన లెజిస్లేటివ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యేలు అటు పవన్ కళ్యాణ్ దృష్టికి కొన్ని కీలక అంశాలు తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి మిగతా ఇతరత్ర అంశాలకు సంబంధించి టీడీపీ ఉన్న చోట అటు జనసేన నేతలకు సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ దృష్టికి అటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రధానంగా దాంతోపాటు ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు కూడా ప్రయారిటీ ఇస్తున్నాం, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, ఇతరంతర అంశాల్లో కావచ్చు, ఏ ఒక్కటి కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ మొత్తం కూడా కలుపుకొని పోవాలని పదే పదే చెప్తున్న సమయంలో కూడా కానీ అక్కడ టీడీపీ నేతలు మాత్రం మమ్మల్ని ఎక్కువ చేర్చుకోవడం లేదు, సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ ఫండ్కి సంబంధించి వెళ్ళిన సందర్భంలో కూడా సరైనటువంటి గుర్తింపు అనేది ఇవ్వడం లేదు, సరిగా పట్టించుకోవడం లేదంటూ కూడా అటు బొలిశెట్టి శ్రీనివాస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి అంశం. అయితే ఇక్కడ ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు అటు లోకేష్ సహకరిస్తున్నారు, కానీ కింది స్థాయి టీడీపీ నేతలు మాత్రం సహకరించలేదని చెప్తున్నారు. కానీ జనసేన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎంత ప్రియారిటీ టీడీపీ నేతలకు ఇవ్వాలో అంతే ప్రియారిటీ ఇస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సీఎంఆర్ చెక్కులకు సంబంధించి ఇతరత్ర సంబంధించి మొత్తం ఏ అంశాన్ని కూడా సహకరిస్తున్నాం, కానీ టీడీపీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి
జనసేన నేతలకు మాత్రం ఇవ్వడం లేదని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఏదైతే సమావేశం చంద్రబాబుతో సమావేశం జరుగుతుంది, కోఆర్డినేషన్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో మీ అంశాలన్నీ కూడా తీసుకువెళ్తాను, తొందరపడవద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా ఒకటే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాల్లో కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, ఇదే డిమాండ్ మేము చేస్తున్నాం, కానీ సరైనటువంటి గౌరవం ఇవ్వాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ జనసేన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం మేము ఏ విధంగా గౌరవిస్తున్నామో అదే విధంగా గౌరవం ఇవ్వాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు మిగిలినటువంటి అంశాలకు ఏదైతే కోఆర్డినేషన్ సమస్య అటు పవన్ కళ్యాణ్తో 1-to-1 మీటింగ్ జరిగింది, అటు ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి కొన్ని అంశాలు తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశాలకు సంబంధించి సీఎం చెక్కులతో పాటు ఇతరత్ర సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధమైన డెవలప్మెంట్, అటు మంత్రుల శాఖల నుంచి ఏ విధమైనటువంటి ఫండింగ్ రావాలి, ఎంత నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఫండింగ్ కావాలి కాబట్టి ఆ విధంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా అటు ఏదైతే తమ శాఖలకు సంబంధించి జనసేన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల శాఖల నుంచి మీకు ఏ విధమైనటువంటి సహకారం అందుతుంది, ఇంకేమైనా నియోజకవర్గం అభివృద్ధికి కావాలా, ఏమైనా కావాల్సి నేరుగా చెప్పండి అంటూ కూడా 1-to-1 మాట్లాడినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే అటు ఇతరత్ర టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించి కూడా కొంత పెండింగ్ ఉన్నాయి. ఏవైతే నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి అటు డెవలప్మెంట్కి సంబంధించి కూడా సహకరిస్తే బాగుంటుందంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రతి అయితే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ 1-to-1 ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఎమ్మెల్సీలతో మాట్లాడిన సందర్భంలో కూడా మొత్తం అడిగినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో చంద్రబాబు దృష్టికి కోఆర్డినేషన్ సమావేశంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహ. మొత్తానికి ఇటు జనసేన అండ్ టీడీపీకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి మళ్ళీ బయటకు వచ్చాయి. టీడీపీ నేతలు ఉన్న చోట జనసేన నేతలకు ఇటు ఏదైతే ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ఉంటుందో అది ఇవ్వట్లేదు అంటూ కూడా జనసేన నేతలు ఇవాళ సమావేశంలో మాట్లాడినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, దీన్ని ఇటు సీఎం దృష్టికి తీసుకువెళ్తారా లేదా అనేది సైతం వేచి చూడాలి.